సీను రోడ్లో వెళ్తూ ఉంటే అప్పుడే ప్రభాస్ సీను తోసిపడేసి అక్కడి నుండి కారెక్కి వెళ్ళిపోవడం, పారిపోవడం మనకు చూపిస్తూ ఉంటారు. రేయ్ ఆగురా అంటూ సీను ప్రభాస్ పట్టుకోవడానికి కారు వెంబడి కాస్త దూరం పరిగెత్తి ఇక అలసిపోయి ఆ కారు వెళ్ళిపోవడంతో పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తారు. అంటే కిషోర్ గురించి ఏదో నిజం సీనుకి తెలిసిపోయి ఉంటుంది. వెంటనే సీను పరిగెత్తుకుంటూ మామయ్య మామయ్య అని ఇంట్లోపలికి వస్తాడు. అయితే అక్కడ రఘురాం, పద్మ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పద్మ మాత్రం చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మామయ్య మామయ్య అని సీను పిలుస్తూ ఉంటే రేయ్ సీను సీను అంటూ పద్మ చాలా సంతోషంగా సీనుకి ఎదురు వెళ్తూ ఉంటుంది. అబ్బా నువ్వు ఆగమ్మా, నేను అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం మామయ్యతో మాట్లాడాలి అని సీను చెప్తాడు. రే నేను అంతకంటే ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలిరా అని పద్మ చాలా చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. అమ్మ నేను ముందు మామయ్యతో మాట్లాడాలి అమ్మ అని సీను చెప్తున్నా కూడా రే సీను నీకు రామలక్ష్మికి పెళ్ళి అనుకుంటున్నాంరా, మీ ఇద్దరు పెళ్ళి చేయబోతున్నాంరా అని పద్మ చెప్పగానే ఒక్కసారిగా సీను చాలా షాకింగ్గా ఆ మాటలు వింటూ ఉంటే రామలక్ష్మి మరింత షాకింగ్గా పద్మ మాటలు వింటూ ఉంటుంది. ఆద్య మాత్రం కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. సీను రామలక్ష్మికి మాత్రం అసలు ఏమీ అర్థం కాక ఇద్దరు ఒకరినొకరు చాలా షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు. సీను చాలా షాకింగ్గా ఆద్య వైపు చూస్తూ ఉంటే ఆద్య మాత్రం ముఖం చూపించకుండా ఏడుస్తూ ఉంటుంది. అంటే శౌర్య వాళ్ళతో సంబంధం తెగతింపులు చేసుకుని సీను రామలక్ష్మికి పెళ్లి చేయాలని రఘురాం, పద్మ నిశ్చయం చేసుకుని ఉంటారు. నదిలో పడిపోయిన కిషోర్ని కూడా కనిపించకుండా ప్రభాసే కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఉంటాడా? అదే నిజం. ఇప్పుడు సీను తెలుసుకోవాలనుకుంటే రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.